ప్రేక్షకులందరికీ ఈటీవీ సగర్వంగా సవినయంగా స్వాగతం పలుకుతోంది. కోట్లాది ప్రేక్షకులకి కమ్మని పాఠశాల, ఔత్సాహిక గాయని గాయకులకి తీయని పాఠశాల పాడుతా తీయగా. స్వర చరిత్రలో స్వర్ణయుగం పాడుతా తీయగా 500ల సంచిగా నరసరావుపేటలో జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో తర్వాతి అందమైన పాటని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి గాయకులు వేణుగారు అండ్ మాన్యా చంద్రన్ గారు, వారికి వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మన్మధుడు చిత్రం నుంచి రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం వేణుగారే స్వయంగా చిత్రంలో పాడడం జరిగింది. సుమంగళి గారితో కలిసి ఇప్పుడు మాన్యా చంద్రన్తో కలిసి పాడబోతున్నారు.
హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది మనస 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 ఓ మనస ఓ మనస లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడు విననిది నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది ఎందుకో తెలియని కంగారు పుడుతున్నది ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది పరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాకా నడిపించి పరిచయం తోడు కోరింది దూరం తలంచి ముహూర్తం ఇంకెప్పుడొస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తుంది నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది మనస 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 ఓ మనస ఓ మనస థ్యాంక్ యూ మాటే మంత్రము అనే పాటతోటి మన ముందుకు రాబోతున్నారు శరత్ అండ్ నూతన. హసలి పిసలి రసవళి నీ నగవుల నగవులు కథకళి నీ తలపులే ఒక గిలి ఓ చెలి నా హృదయం ఎరుగదు ఇది వరకు ఈ ప్రియ సరిగమలే నా మనసుకు తెలియదు ఇది వరకు ఈ కసి గుసగుసలే మాటే మంత్రం సీతాకోక చిలక నుంచి రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం బాలు గారు అండ్ శైలజ గారు. శరత్ అండ్ నూతన, ఆల్ ది బెస్ట్ యూ. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మాటే
శృతి కలిసే ప్రాణమిదే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము ఎదనా కోవెలా ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం లా 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 థ్యాంక్ యూ శరత్ అండ్ నూతన. ఈ స్వర యజ్ఞంలో మరొక అందమైన పాట మీ ముందుకు రాబోతోంది. మనసుని అలా చిగురాకుల్లో ఊగించే ఆ పాట కోసం చాలాసేపటి నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. మరి ఆ పాటని ప్రేక్షకుల్లో ఉన్నటువంటి మా సెలబ్రిటీస్ అందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ పాటకి పరమేష్ అండ్ శ్రీలలిత తమ గాత్రాన్ని అందిస్తారు. పరమేష్, వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చిగురాకుల ఊయలలో కానిస్టేబుల్ కూతురు చిత్రం నుంచి ఈ పాటని పాడబోతున్నారు పరమేష్ అండ్ శ్రీలలిత. అనిశెట్టి గారి రచన, సంగీతం గోవర్ధన్ గారు, గానం పిబి శ్రీనివాస్ గారు, సుశీల గారు. చిగురాకుల ఊయలలో ఇలమరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో
మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక విరిపూలతో ఆడునులే చిరుగాలితో పాడునులే విరిపూలతో ఆడునులే చిరుగాలితో పాడునులే మా చెల్లెలు బాలసుమా ఏ మెరుగని బేలసుమా చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక మధురాశలు పలికేవో మా చెల్లిని పిలిచేవో చిగురాకుల ఊయలలో ఇలా మరచిన ఓ చిలుక. జై శ్రీమన్నారాయణ. చిగురాకుల ఊయల్లో నిజంగానే ఊయల్లూగించేశాడు పరమేష్. థ్యాంక్ యూ శ్రీలలిత, చాలా కమ్మగా పాడారు. ఆల్ ది బెస్ట్ పరమేష్. థ్యాంక్ యూ నాన్న. ఇలాంటి ఘట్టాలు ఇలాంటి సన్నివేశాలు పాడుతా తీగలో మాత్రమే జరగగలవు. పిల్లల్ని ఏ రకంగా అయితే పదవి పట్టుకుని నడిపించి మందలించి మెత్తగా చెప్పి సున్నితంగా చెప్పి హక్కుని చేర్చుకుని వీరంతా నావారే అని కడుపులో దాచుకునేటువంటి ఒక గొప్ప గొప్ప సంస్కృతి సంస్కారం పాడుతా తీగ నుంచే బయలుదేరింది. సూర్య కార్తీక్, లిప్సిక మన ముందుకు రాబోతున్నారు. వారికి ఆహ్వానం పలికేద్దాం మీ చప్పట్లతో. చూపుల్లోకి లెజెండ్ చిత్రం నుంచి రామజోగయ్య శాస్త్రి గారు రచించిన పాట. సంగీతం దేవి శ్రీప్రసాద్ గారు, గానం విజయ్ యేసుదాస్ గారు అండ్ చిత్ర గారు. కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమేశావే. సమయమే తెలియనంతగా మనసు నాటు ఇటు కమ్మిసవే. పలయుగాలకు తనివి తీరని కలల తలపులు తెరచినావే. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమేశావే. చూసే కొద్దీ చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండా పట్టేశావే. ఇచ్చే కొద్దీ ఇవ్వాలంటూ నాకై నేను అయిపోయేలా చుట్టేసావే. ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా. ఇప్పుడున్న కాలం
ఏదో ఉంది ఎంతో ఉంది సూటి బాణాలు గుప్పించేటి నీ చూపులో నాది ఉంది అంతా నీదే మెరుగు పెట్టవే అంతా నిన్ను నీ చూపుతో చిచ్చు పెట్టినావే వెచ్చనైన శ్వాసలో గూడు కట్టినావే గుప్పెడంత ఆశలో తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలైపోని నీ జన్మ హక్కైపోని నా రోజులన్నీ నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏ మంత్రమే థ్యాంక్ యూ లిప్సిక. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బాలు గారు చాలా ఎంజాయ్ ఈ చేశారు. పాట చెప్పాలి మీ ఇద్దరికి కూడా, నేను పాడాల్సిన పాట ఈ పాట సినిమాలో. అవునండి. రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈ పాట ఆల్రెడీ ట్రాక్ తీసుంది, చిత్ర గారు పాడలేదు, నేను పాడాలి. పాట వినిపించగానే నేను పాడలేనని చెప్పాను. ఇది ఏ షార్ప్లో ఉంది కదా, బీ ఫ్లాట్ 6:30 శృతిలో పైన 6:30 దాకా పాడాలన్నమాట. నేనానంటే ముక్కి పాడేయచ్చు, కానీ ఇది అందంగా పాడాల్సిన పాట, నాకు కొంచెం శృతి తగ్గిస్తే నేను పాడతానన్నాను. కానీ అప్పుడు అతను లైవ్ ఇన్స్ట్రుమెంట్లన్నీ ఆల్రెడీ మిక్స్ చేసేసాడనమాట, వయలిన్స్ అన్నీ కూడా షెహనాయితో సహా. నేను రికార్డింగ్ చేసే రోజుకి పక్క రోజున ఆడియో రిలీజ్ ఫంక్షన్. నేను మిస్ అవుతున్నాను సార్ అని, కాదు నేను మిస్ అవుతున్నాను అని చెప్పాను అనమాట. తర్వాత విజయ్ పాడాడు ఆ పాట. ఎందుకు చెప్పొచ్చానంటే పిబి శ్రీనివాస్ గారు ఒకసారి నాకు మాట చెప్పారు. మామూలుగా అందరూ చెప్పే సామెత ఏంటంటే ఉర్దూలో దానే దానే పే లిఖా హై ఖానే వాలేకి నామ్ అని. ప్రతి బియ్యపు గింజ మీద కూడా ఎవరు తినాల్సి ఉంటుందో రాసి ఉంటుంది అని. ఆయన ఇంకో మాట చెప్పాడు, గానే గానే పే లిఖా హై గానే వాలేకి నామ్. అది విజయ్ పాడాల్సిన పాట. నేను ఎంత వెళ్ళి రిహార్సల్స్ చేసినా అది నాకు రాదు. ఎవరికి రావాల్సిన పాట వాళ్ళకే వస్తుంది. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా పాడారు. ఇవాళ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా పాడారు. ఆ స్థాయి చాలా కష్టం, పైన పాడడం చాలా కష్టం. థ్యాంక్ యూ. వండర్ఫుల్. పాడుతా తీగ 500 సంచికలో నరసరావుపేట ప్రేక్షకులందరూ కూడా కదలకుండా ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి ఈ స్వరగంగా ప్రవాహంలో మన ముందుకు రాబోతున్నటువంటి తర్వాతి పాట అందమైన పాట. మనసుగా లవ్ బర్డ్స్ చిత్రం నుంచి ఈ అందమైన పాటని సాయి చరణ్ అండ్ హరిణి మనకు పాడి వినిపించబోతున్నారు. వేదిక పైకి ఇద్దరికి ఆహ్వానం పలికేద్దాం. మది శారదా దేవి మందిరమే కుదురైన నీమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే. హాయి హాయిగా ఆమని సాగే సోయగాలగనోయి సఖా హాయి సఖా రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం ఏఆర్ రెహమాన్ గారు, గానం చేసిన వారు హరిహరన్ గారు అండ్ చిత్ర గారు. మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటని కలవా దొరికినది నా స్వర్గం పరిచినది విని మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే
మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా మేఘం నీలవళ్ళు మీటే రాగవల్లి ప్రేమావరాల జల్లుకా పిలుపే అందుకొని బదులే తెలుపుకొను కౌగిట ఒదిగి ఉండనేవా నా గుండె కోవెల విడిచి వెళ్ళతగునా తగునా మల్లి పూల మాలై నిన్నే వరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడువదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటా నీ జంట మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా పువ్వై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమ విరిసే చంద్రకళ ఎగసే కడలియల పంచే కవిత మన ప్రేమ కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై వేటాడు ఏడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై నూరేళ్ల కాలం కూడా ఒక్క క్షణమై నువ్వు నేను చెరిసగమౌదాం వయస్సు పండించే వరమై ప్రియమైన అనురాగం పలికింది మధుగీతం తుదిలేని ఆనందం వేచేనే నీ కోసం మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకగా ఎదటనే కలవా దొరికినదే నా స్వర్గం
వండర్ఫుల్ సాంగ్ అండి. చాలా అలా పైకి చూస్తే చందమామ నవ్వింది తెలుసా. బాలు గారు కూడా అలా తన్మయంతో వింటూ ఉన్నారు, అలాగే ప్రేక్షకులందరూ కూడా తన్మయులైపోయారు. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సాంగ్, థ్యాంక్ యూ. పాడుతా తీయగా ఈ స్వరయజ్ఞం 500 సంచికలో మన ముందుకు రాబోతోంది. ఆకాశం అమ్మాయి అయితే గబ్బర్ సింగ్ నుంచి ఈ పాటని మన కోసం తీసుకొస్తున్నారు రాజేష్. శంకర్ మహాదేవన్ గారు గానం చేశారు, రచన చంద్రబోస్ గారు, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ గారు. గబ్బర్ సింగ్ నుంచి వస్తున్న ఈ పాటతో మన ముందుకు వస్తున్నారు రాజేష్. కరిగించి వెళ్ళకే నా మర హృదయం అది ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపిన కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగా మారిన కాశ్మీరం, ఏం వెన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకి తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓహో ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, వాగల్లే నువ్వు నేను చేరగా, అది వరదై పొంగి సాగరం అవుతుండే. హొల్లా 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 నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల. హొల్లా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఏం చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపిన కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగా మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇది తీయని ప్రేమకి తయ్యారం. ఓ అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్వినావే సుగుణాల రాక్షసి, శత్రు వంటి ప్రేయసి, పట్టేసి కనికట్టేసి దడపిల్చినావే దయలేని ఊర్వశి, దేవతంటి రూపసి. గానుల్లో రాగాలన్నీ నీలో పలికేనే, నిద్ర పుచ్చేనే. ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరేనే, నిద్ర లేపేనే. హొల్లా 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 నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల. హొల్లా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. ఆనందం 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 అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం, ఆనందం ఆనందం నీ వల్లే ఇంత ఆనందం, గుండెల్లో కదిలింది పూల రథం. వచ్చేసి మదిగిచ్చేసి మసి చేసినావే ఋషి లాంటి నా రుచి, మార్చినావే అభిరుచి, సిగ్గేసి చలి ముగ్గేసి ఉసి గొలిపినావే సరిగా వగపదనిసి, చేర్చినావే రోజసి. స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే, ప్రాణం పోసేనే.
అసలు నీలో సొగసేదే ప్రాణం పోసేదే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కనే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. థ్యాంక్ యూ. ఈ అతిథులందరి సమక్షంలో గానగంధర్వులు శ్రీ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చిన సత్కార కార్యక్రమానికి ఎవరి నేతృత్వంలో అయితే ఈరోజు నరసరావుపేటలో ఇంత గొప్పగా పాడుతా తీయగా 500 సంచికని నిర్వహించుకున్నామో వారిని వేదికపైకి ఆహ్వానించే సమయం ఇది. ఆయన వృత్తి వైద్యం, ప్రవృత్తి ప్రజాసేవ, ఆయన చేపట్టినటువంటి పదవులు అనేకం. కానీ నవ్యాంధ్రప్రదేశ్కి తొలి సభాపతి అని మాత్రమే పిలిస్తే సరిపోదు. ప్రజాసేవకి అంకితమైనటువంటి వారు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి తన పూర్తి స్థాయి సేవల్ని అందించి ఏషియాలోనే అత్యుత్తమ హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దడంలో ప్రముఖమైన బాధ్యత వహించారు. దాంతోపాటు కోటప్ప కొండకి వచ్చేటువంటి భక్తజనాలకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు అత్యంత వైభవంగా తీర్చిదిద్దినటువంటి అపర భక్తులు. అండ్ ముఖ్యంగా సత్తెనపల్లిని స్వచ్ఛ సత్తెనపల్లిగా మార్చడానికి కంకణం కట్టుకున్నటువంటి వారు, వారి యొక్క టీం ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం మరుగుదొడ్ల నిర్మాణం నిర్వహిస్తూ ఉంది. అలాంటి ఒక గొప్ప ప్రజానాయకుడికి అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సంగీత ప్రేమికులుగా ఈరోజు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 11 సంవత్సరాల పాటు మంత్రిగా పలు శాఖల బాధ్యతల్ని ప్రతిభావంతంగా నిర్వహించినటువంటి వీరు ప్రస్తుతం సత్తెనపల్లి శాసనసభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి శాసన సభాపతిగా ఉన్నారు. అటు ప్రజలకి ప్రభుత్వానికి సేవలు చేస్తున్న డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని మరొకసారి వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముందుగా పాడుతా తీయగా 500 సంచికకి సారథ్యం వహిస్తూ అందరికీ తన చేతుల మీద సత్కారం అందించినటువంటి మా బాలు గారిని సత్కరించాల్సిందిగా బాపినీడు గారిని కోరుతున్నాను ఈటీవీ తరపున. మన కోడెల శివప్రసాద్ గారి చేతుల మీదుగా బాలు గారి సత్కార కార్యక్రమం. అద్భుతం, అత్యద్భుతం. గుండెల నిండా ఆనందం, జీవితకాలం గుర్తుండిపోయే మధుర ఘట్టం. అదృష్టం అనేక మందికి అనేక రూపాల్లో వరిస్తుంది. ఈరోజు నాకు నరసరావుపేటకి, నరసరావుపేట ప్రాంత ప్రజానీకానికి అదృష్టం పాడుతా తీయగా రూపంలో మన తలుపు తట్టింది. ఒక మంచి మనిషికి ఒక మంచి ఆలోచన వస్తే ఆ మంచి ఆలోచనని ఆచరించడానికి ఒక మంచి మనిషి కావాలి. రామోజీరావు గారికి సంగీతంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి, తరతరాలు గుర్తుండిపోయేలాగా వందలు వేలాది మంది గాయని గాయకులు, సంగీత దర్శకులు, సంగీతంలో ప్రావీణ్యం అందించే ఒక కార్యక్రమాన్ని చేయాలని ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ఎవరి ద్వారా జరపాలి మంచి పని అనుకుంటే గుర్తుకొచ్చిన వారు మన బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన సూత్రధారి అయితే వీరు పాత్రధారి. 500 ఎపిసోడ్ మన నరసరావుపేటలో జరగడం, దానికి ఎంతోమంది కార్యకర్తలు, అధికారులు, పాత్రికేయులు, ముఖ్యంగా ప్రజానీకం ఇంత క్రమశిక్షణతో, ఇంత బాధ్యతాయుతంగా
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన మీ అందరికీ శిరస్సు వంచి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాడుతా తీయగా చూసిన తర్వాత రోజు రోజుకి మన దేశంలోనే కాదు, మన రాష్ట్రాల్లోనే కాదు, అమెరికాలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మా పిల్లల్ని కూడా పాడుతా తీయగా టీంలో పంపించాలి అనే భావన రావడం అనేది ఎంత విజయవంతమైందో పాడుతా తీయగా ఒక నిదర్శనం మాత్రమే. అలాంటి కార్యక్రమాన్ని మాకు అందించినందుకు, ఇక్కడ నిర్వహించినందుకు మా బాపిరెడ్డి గారు నిజంగా చాలాసార్లు నేను బాధపడ్డా. ఎక్కువ వాళ్ళు ఏమన్నా ఇరిటేట్ చేస్తున్నానేమో, ఇబ్బంది పెడుతున్నామోనని. ఎన్నిసార్లు మాట్లాడినా బాపిరెడ్డి గారు కానీ, రాంప్రసాద్ గారు కానీ, మూర్తి గారు కానీ, వాళ్ళ టీం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మనకిచ్చి, ఇక్కడ నిర్వహించే అవకాశాన్ని మనకిచ్చి, ఒక మంచి సదవకాశాన్ని పట్టణ ప్రముఖులకి, పుర ప్రజలందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ అందించినందుకు హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శిరస్సు వంచి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అయ్యా, ధన్యవాదాలు మేము మీకు తెలియచేయాలి. ఈటీవీ సభాముఖంగా కోడెల శివప్రసాదరావు గారికి ఓ చిరు సత్కారం బాపిరెడ్డి గారి చేతుల మీదుగా నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కరికి మాత్రం నేను ఇవాళ నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. కోడెల శివప్రసాదరావు గారు, యూ మేడ్ ఇట్ హ్యాపెన్ అండి. నమస్కారం. నమస్కారం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఎందుకు కట్టాలి రసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పెళ్ళ పెళ్ళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి, ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే ఊరిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి.
తెలుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరబట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశముచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెప్పటికి వచ్చరా. బడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల కండ్ర గొడ్డలి పన్ను కట్టతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల మెట్టి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆకాశం. आजाद हिंद फौज दड़पति नेताजी, अखंड भरत जाति कन्न मरो शिवाजी. सायुध संग्राम में न्यायमणि स्वतंत्र भारतावनि मन स्वर्गमणि. प्रति मनिषొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హింద్ ఫౌజ్ జై హిందని నడిపాడు. గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. జై స్వచ్ఛ భారత్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.